మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడంతో తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నామని హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ తెలంగాణ అంశంతోనే జనంలో ఉంటామని స్పష్టం చేశారు. మరోసారి ఉద్యమం బాట నడవాల్సిన టైం వచ్చిందన్నారు. మళ్లీ ఖచ్చితంగా పవర్లోకి వచ్చి తీరుతామన్నారు వినోద్ కుమార్. మన పేగుబంధాన్ని తెంచుకున్నామని దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తుతేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. ఉద్యమకారులం తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం. కాబట్టి మళ్ళీ మనం ఆ ఎంపిక ఆ బాటలో నడవలసిన అవసరం ఉన్నది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడంతో తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నామని హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ తెలంగాణ అంశంతోనే జనంలో ఉంటామని స్పష్టం చేశారు. మరోసారి ఉద్యమం బాట నడవాల్సిన టైం వచ్చిందన్నారు. మళ్లీ ఖచ్చితంగా పవర్లోకి వచ్చి తీరుతామన్నారు వినోద్ కుమార్. డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఆకులు వాడినాక చేతులు పట్టుకున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితి పార్టీగా టీఆర్ఎస్ పార్టీని మార్చుకున్న తర్వాత అనేక ఆరోపణలు వచ్చినాయి. అటు బయట విపక్షాల నుంచి కావచ్చు, సొంత పార్టీ నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత తెలంగాణతో ఈ పార్టీకి సంబంధం తెగిపోయిందనే కామెంట్స్ అటు ప్రతిపక్షాలు కూడా చేసినాయి గతంలో. అదేవిధంగా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, తర్వాత కార్యకర్తలు కావచ్చు, అసలు మనం తెలంగాణ పదం తీసేస్తే తెలంగాణ నుంచి వేరైనట్టు అవుతుందనే కామెంట్స్ చేశారు. నేతల దగ్గర కూడా తీసేస్తే అప్పట్లో చాలా లైట్ తీసుకున్నారు వీళ్ళంతా కూడా. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇదే వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చాలా లైట్ తీసుకున్నారు. పదం మార్చినంత మాత్రాన మనం తెలంగాణ కాకుండా పోము, మనం తెలంగాణ పార్టీగానే ఉంటామని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ పదం ఎఫెక్ట్ ఏంది, దాని ఫలితం ఏంది అనేది మొన్నటి ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళకు రియలైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న మానకొండలో జరిగిన ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళనం, అంటే మొన్న పదవీకాలం ముగిసిన తర్వాత వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బీఆర్ఎస్ నేతలు వాళ్ళంతా పాల్గొన్న కార్యక్రమంలో ఈ కామెంట్స్ వినోద్ కుమార్ చేశారు. మనం తెలంగాణతో ఒక పేగుబంధాన్ని తెంపుకున్నాం, ఇందులో నా తప్పు కూడా ఉంది, పార్టీ పేరు మార్చడం తప్పదేమని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అదే ఇప్పుడు చాలా హాట్ గా చర్చ జరుగుతుంది. ఆ చర్చ కేసీఆర్ దగ్గర కూడా తీసుకెళ్తాను. ముఖ్యంగా మనం తెలంగాణ పదాన్ని మార్చాల్సింది ఉండేది కాదు, ఇప్పటికైనా మళ్ళీ ఆ పదంతో ముందుకెళ్దామనే విషయాన్ని కేసీఆర్ కు తానే చెప్తానని చెప్పి వినోద్ కామెంట్ చేశారు. ఇది పార్టీలో కూడా ఒక రకమైన చర్చకు దారితీసింది. అపర్ణ. రైట్ వెంకటేష్.